బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. నిర్గమకాండము విమోచన గమనము పరో పాలనాంతం దైవ పాలన సత్యాంశం మోషే నాయకత్వము ఇశ్రాయేలు స్వాతంత్ర్యం కానాను యాత్రలో పరలోకమన్నా వర్షం ఇదే నిర్గమకాండ పఠన పారాయణం ఇదే నిర్గమకాండ పఠన పారాయణం మోషే ధర్మశాస్త్ర అధ్యయనం మోషే ధర్మశాస్త్ర అధ్యయనం నిర్గమకాండము విమోచన పయనము నిర్గమకాండము స్వరాజ్యమే అభయము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ? ప్రతిరోజు ఈ రీతిగా మిమ్మలను అడిగే భాగ్యాన్ని ప్రభువారు నాకు ఇచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. నేను వయసులో పెద్దవాడిని అవుతున్నాను, అయినప్పుడు కూడా చిన్నవారైనా మిమ్మలను పెద్దవారైనా మిమ్మలను పలకరించే కృప ఆరోగ్యం దినదినము నాకు ఆ ప్రియ ప్రభు అనుగ్రహిస్తున్నారు. ఆయన కృపకు నేను ఏమి చెల్లించి ఆ ప్రియ ప్రభు రుణాన్ని తీర్చుకోగలను? ప్రియులరా, దేవుని వాక్యాన్ని బోధించడం అంటే అంత సులభమైన విషయం కాదు. దేవుని వాక్యం చాలా క్రిస్టల్ క్లియర్గా చెబుతుంది, మీలో అనేకులు బోధకులు కాకుడి. ఎందుచేతననగా బోధించేది జీవిస్తేనే కానీ బోధకు విలువ ఉండదు. మనుషులు మనను గౌరవించవచ్చు, మనుషులు మనకు ఏదో రీతిగా సహాయపడవచ్చు, అంతటితోటే సరిపోతుంది అనుకుంటే కుదరదు అండి. దేవుడు మన యొక్క సేవను అంగీకరించాలి. దేవుడు అంగీకరించే సేవగా మన సేవ ఉన్న రోజునే యథార్థమైన రీతిగా ప్రజలు కూడా మనల్ని గౌరవిస్తారు. నాకేదో అనారోగ్యం ఉంది, ఈ భక్తుడికి ఫోన్ చేస్తే నా అనారోగ్యం పోతుంది అన్న రీతిగా ఏదో స్వార్థ బుద్ధితో కాకుండా దేవుని యొక్క పరిచర్య, దేవుడు నన్ను దీవించాడు, నా దీవెన ద్వారా కొంతమంది దీవించబడాలి, వాక్యం వినాలి, మారు మనసు పొందాలి అనే సహృదయంతో సహాయపడితే దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయపడిన నా ప్రియ బిడ్డలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మా బాబు, నేను మీకేమీ ఇవ్వలేను, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవించాలి అనేది నా యొక్క ఉద్దేశం. నాకే కాదు, మీలో కొద్దిమంది ఆయా కార్యక్రమాలకు సహాయం చేస్తున్నారు. సహాయం చేస్తున్న వారిని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు. అనేక మంది సేవకులు మీ కొరకు ప్రార్థన చేయడం మీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను.
ఒక ఆయన నాకు ఫోన్ చేసి అన్నాడు, ఏమన్నాడంటే, టీవీ కార్యక్రమానికి సహాయం చేస్తే నేను దీవించబడతాను అని అనుకొని నా భార్య ఒంటి మీద ఉన్న వస్తువులు తాకట్టు పెట్టి నేను సహాయం చేశానండి, డబ్బు పంపించానండి, పలానా వారికి పంపించానని పేరు కూడా చెప్పాడు అనుకోండి. ఆ పేరు నేను చెప్పడం భావ్యంగా ఉండదు. కానీ ఇంతవరకు ఆ రుణాన్ని తీర్చుకోలేకపోయానండి, ఆ వస్తువులు కూడా బయటికి విడిపించలేకపోయానండి అన్నాడు. చూసారా, దేవుడికి ఇస్తే దేవుడు మనకేదో ఇస్తాడు అన్నట్టుగా అప్పుగా దేవుడికి ఇవ్వకూడదు. దేవుని సేవను ప్రేమించాలి, దేవుని సేవను ప్రోత్సహించాలి. నేను చేసే సహాయం ద్వారా కొద్దిమంది దేవుని వాక్యాన్ని విని పరలోక రాజ్యంలో నాతో కూడా ఉంటారు అనే సదుద్దేశం మీకు కలిగిన నాడు, నిస్వార్థ బుద్ధితో సహాయం చేసిన నాడు తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమాకాండాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని ప్రభువారు నాకు ఇచ్చారు. ఒక హెబ్రీయునిగా, దాసునిగా పుట్టిన కుటుంబంలోని ఒక అబ్బాయిని దేవుడు తన చేతిలోనికి తీసుకున్నాడు. గొప్ప నాయకునిగా తయారు చేశాడు. ఎన్ని అగచాట్లు పడాలో అన్ని అగచాట్లు మోషే భక్తుడు పడ్డాడు. అయినప్పటికీ కూడా అచంచలమైన విశ్వాసంతో ఆ ప్రియ ప్రభు మీద ఆధారపడి ఇశ్రాయేలును నడిపించిన నాయకుడయ్యాడు. నాయకుడు కావాలి అని అంటే మామూలు మాటలు కాదు. ఎన్నో బాధలు భరించాలి, ఎన్నో కష్టాలు వహించాలి, శ్రమల గుండా వెళ్ళాలి, నిట్టూర్పులు గుండా వెళ్ళాలి, నిందల గుండా వెళ్ళాలి. ప్రియులరా, లీడర్షిప్ ఈజ్ నాట్ సో ఈజీ. నాయకత్వం అనేది సులభమైన పరిస్థితి కాదు అనే సత్యాన్ని మీరు గమనించాలి. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి సమయంలో మీ కృపాసనాన్ని సమీపించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై నిండు హృదయంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చి మీ వాక్యాన్ని వింటున్నారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. మోషే భక్తుని యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఐగుప్తు యొక్క దాసత్వం నుండి నీ ప్రజలైన వారిని మీరు ఏ రీతిగా విడిపించారో అదే రీతిగా పాప దాస్యము నుండి మమ్మలను కూడా విడిపించే విముక్తి దాతవని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఎంతమంది రక్షింపబడ్డారు, పాప దాస్యం నుండి తప్పించబడ్డారు, వారందరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఇంకా రక్షింపబడని వారిని దయతో కనికరించి ఈ వాక్య పరిచర్య ద్వారా రక్షింపబడే కృప దయచేయమని అడుగుతున్నాం నాయనా. ఈ కార్యక్రమానికి సహాయపడిన ప్రియులను దీవించండి నాయనా. ఈ వాక్య పరిచర్య ద్వారా అనేకులను ప్రభు దగ్గరకు నడిపిస్తున్నారు అనే సంతోషము, సంతృప్తి, సమాధానం ఆ ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నానైనా. వారి యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అక్కరలు మీ కృపలో నుంచి తీర్చండి నాయన. ఈ ప్రోగ్రాంకు సహాయపడిన వారికి నేనేమీ ఇవ్వలేను బాబు, ఏమీ ఇవ్వలేను నాయనా. మీరే నా పక్షంగా ఆ బిడ్డలకు సహాయపడండి. ఘనత, మహిమా, ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన ప్రియులకు నా హృదయపూర్వక వందనాలు. ప్రియులరా, నిర్గమాకాండం 2వ అధ్యాయాన్ని ఈరోజైనా ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మోషేకు ఇంకా నిజదేవుడు ఎవరో తెలియదు. అతడు నిజదేవుని తెలుసుకోవడానికి ప్రస్తుతము అతనికున్న పరిస్థితులు అనుకూలంగా లేవు. ఐగుప్తు దేశంలోని ఫరో కుమార్తె యొక్క అంతఃపురాన్ని విడిచిన తదుపరి మోషే మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు శిక్షణ పొందవలసి వచ్చింది. విన్నారు కదా. ఒక అనుభవం తరువాత ఇంకొక అనుభవం దేవుడిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి నాయకుడు కావాలి అని అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్గా
నాయకుడు కాడండి. నేను మనవి చేస్తున్నాను. ఒక సహవాసం నాకు తెలుసు. ఆ సహవాసంలో ఎవరినంటే వారిని ప్రసంగాలు చేయనివ్వరు. కొంత అనుభవం రావాలి, కొంత వయసు రావాలి. ఏదైతే బోధిస్తున్నాడో అది అతడు జీవిస్తున్నాడు అనే కంక్లూజన్కి వచ్చిన తరువాతనే అతనిని స్టేజ్ మీదకి అలౌ చేస్తారండి. ఈ దినాల్లో ఎవరు పడితే వారు వాక్యాన్ని చెప్తున్నది ఒకటి, జీవిస్తున్నది ఒకటి. మీరు ఎలా చెప్తున్నారు అని అంటే ప్రియులరా, కొంతమంది వ్యక్తులు నాకు తెలుసు, చాలామంది నాతో మాట్లాడుతూ ఉంటారు. నేను ఎవరిని విమర్శించడంలే, టీవీలో మాట్లాడుతున్నా. నా ప్రియ బిడ్డలారా, కొంతమంది మీరెవరో నాకు తెలియదు. బహుశా మీలో కొంతమందికి నేను తెలుసు. 30 సంవత్సరాలుగా నేను మీడియా పరిచర్యలో ఉన్నాను. రేడియో పరిచర్యలో దరిదాపు 20 సంవత్సరాలు పైబడి దేవుని వాక్యాన్ని చెప్పాను. గత 8 సంవత్సరాలుగా టీవీలో నేనున్నాను. నేనెవరో మీకు తెలుసు, మీరెవరో నాకు తెలియకపోయినా మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను చెప్పేది ఏమిటి అనగా, మన రాష్ట్రాన్ని మనం ప్రభు కొరకు సంపాదించుకోవాలి. మన ప్రజలు రక్షింపబడాలి. పౌలు గారు అన్నారు, సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడవలని నా హృదయాభిలాషయు నేను దేవునికి చేయు ప్రార్థన అయ్యున్నది. మన ప్రజలు రక్షింపబడాలి అనేది మన హృదయాభిలాష. మనము దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు మోషేను సిద్ధపరుస్తూ ఉన్నాడు. మిద్యాను అరణ్యంలో ఉన్న 40 సంవత్సరాలు కఠిన శిక్ష ద్వారా మోషేను దేవుడు నాయకునిగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను అతడు అరణ్యంలో నడిపించాడు. ప్రియులరా, ఈ జీవితం ద్వారా మనము అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక గ్రంథకర్త ఈ రీతిగా వ్రాశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్యుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడును అని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుని నామానికి స్తోత్రమండి. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. విన్నారు కదూ, మోషే జీవితము ఎంత ధన్యకరమైన జీవితమో ఆలోచించాలి. ఈ సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషే జీవితంలో కొన్ని సత్యాలు మనము ఆలోచిద్దాం. మోషే ఐగుప్తు ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు. అదే రీతిగా మన జీవితాలలో కూడా కొన్ని సుఖభోగాలు విడిచిపెట్టాలి. శారీరక ఐశ్వర్యం ద్వారా కొన్ని సుఖభోగాలు కలగడానికి అవకాశం ఉంది. ఆసాపు అంటాడు అండి, 71వ కీర్తనలో ఈ రీతిగా వ్రాశాడు. నేను అనేక పర్యాయాలు నేను చెప్పాను అండి, ఈ సత్యాన్ని మనం ఎన్నడూ విస్మరించవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 73వ కీర్తన, భక్తిహీనులు క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, ప్రభు కొరకు నీతి నిజాయితీగా జీవిస్తున్నందుక నాకు ఈ కష్టాలు. చూడండి, వాడు పాపంలో జీవిస్తూ ఉంటాడు, ఎంత సుఖంగా ఉన్నాడు.
కార్ల మీద తిరుగుతున్నాడు, మేడల్లో నివసిస్తున్నాడు, అనేక సుఖభోగాలతో ఉన్నాడు. ప్రభు కొరకు జీవిస్తున్న నాక ఇన్ని కష్టాలు అని ఆయా సందర్భాల్లో నిస్పృహ నిరాశ చెందడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన ఏ పాపం చేశారు? ఏ పాపమో ఎరగని యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడ్డారు, శిలువపై మరణించారు. ప్రియులారా, ఈ విషయాలు ధ్యానిస్తున్నప్పుడు హృదయానికి చాలా బాధగా ఉంటుందండి. ఆయా సమయాల్లో నేను విషయాలు చెప్పలేను కూడా. గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఈ రీతిగా చెప్పారు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదివినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. అనేక పర్యాయాలు సిలువ ధ్యానాలు మీరు వింటూ ఉంటారు, మీరు కూడా సిలువను ధ్యానం చేస్తూ ఉంటారు. ప్రియులరా, ఏది ఏమైనప్పుడు కూడా పౌలు గారు గలతీ సంఘానికి రాసిన మాటలు, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించాను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ప్రియులరా, ఆలోచించాలి. శాపగ్రాహిక శిలువలో వేలాడి మనకు రక్షణ ప్రసాదించిన ఆ ప్రభు యొక్క రుణాన్ని ఏ రీతిగా తీర్చుకోగలం? ఈ రాత్రి సమయంలో ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మరణం పొందినంతగా యేసు ప్రభు వారు కూడా సిలువలో తన్ను తాను తగ్గించుకొని మన కొరకే తన ప్రాణాన్ని అర్పించారు. మోషే భక్తుడు కూడా ఆ రీతిగా తన్ను తాను తగ్గించుకున్నాడు. అనేక జీవితాల్లో కూడా మనల్ని మనం తగ్గించుకునవాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమందికి దేవుడు వాక్చాతుర్యం ఇవ్వచ్చు, వాక్చాతుర్యాన్ని బట్టి గర్వించకూడదు. కొంతమందికి పాటలు పాడే వరం ఉండవచ్చు, ఆ వరాన్ని బట్టి గర్వించకూడదు. కొంతమందికి ఆస్తిపాస్తులు ఉండవచ్చు, ఆస్తిపాస్తులను బట్టి గర్వించకూడదు. ఏ ఆధిక్యత నీ యొక్క జీవితంలో కలిగినా ఆ ఆధిక్యత దేవుడు ఇచ్చిన కృపావరమే, అది ఉచిత కృపావరం. దీనిని గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషే తన్ను తాను తగ్గించుకొని వాని ప్రజల భారమును భరించాడు. అదే రీతిగా ఆయా సమయాల్లో ఇతరుల భారములు మనం భరించాలి. పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ కూడా చెప్పిన మాట ఏమిటనగా, ఒకని భారములు ఒకడు భరించుడి. అవును, మన యొక్క జీవితాల్లో కూడా ఇతరుల భారమును సహించాలి, ఇతరుల భారాన్ని వహించాలి. చేతనైనంత మట్టుకు ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవించాలి. ఫలానా వారిని బట్టి, ఫలానా ఆమెను బట్టి నేను చెడిపోయాను, నా బిడ్డలు చెడిపోయారు అన్న సాక్ష్యం మన యొక్క జీవితాల్లో వినకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషే భక్తుణ్ణి తన సొంత ప్రజలే తృణీకరించినట్లుగా మనం చదువుతాం. అదే రీతిగా యేసు ప్రభువారు తన స్వకీయుల యొద్దకు వచ్చారు. యేసు ప్రభువారిని తన స్వకీయులే తృణీకరించారు. అన్యులైన మనము ఆ ప్రభువారిని అంగీకరించాలి. యేసు ప్రభువారు స్వకీయులే వారిని తృణీకరిస్తే, అన్యులమైన మనము ఆ ప్రియ ప్రభువును అంగీకరిస్తే మనము ఎంత ధన్యులమో గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మోషే తృణీకరింపబడి అన్యజనులకు యొద్దకు వెళ్ళిన రీతిగా యేసు ప్రభువారిని కూడా ఆయన సొంత ప్రజలే తృణీకరించారు. ఆ ప్రియ ప్రభువును తన సొంత ప్రజలే తృణీకరించారు. కాబట్టి అన్యులైన మనకు ఈ సువార్త లభించింది. దేవుని నామానికి స్తోత్రం. లేకపోతే నేను ఏ రీతిగా రక్షింపబడి ఈ సువార్తను చెప్పేవాడినండి. నా 2 చేతులు జోడించి ఆ ప్రియ ప్రభువుకు ఎన్ని స్తోత్రాలు చెల్లించినా ఇంకా రుణస్థుడిని. నా ప్రియ బిడ్డలారా, ఈ సత్యాన్ని గమనించి ప్రభువుకు రుణపడి సాక్షార్థముగా జీవించడానికి తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అందుకనే
పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం. వారికి రోషము పుట్టించుట కొరకై వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగింది. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినేడలా వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగునో. దేవుని నామానికి స్తోత్రం. ఈ సత్యాలు మన మనసులో ఉంచుకోవాలని ప్రభు పక్షంగా ఈ రాత్రి సమయంలో మనవి చేస్తున్నాను. మోషే అన్యుల యొద్దకు రావడం వలన జరిగిన మేళ్లను నేను వివరిస్తున్నాను. రాసుకోవలసిన వారు రాసుకోండి. నెంబర్ 1, మిద్యాను యాజకుడైన రగూయేలు కుమార్తెను, ఆమె మందలను శత్రువుల చేతిలో నుంచి అతడు తప్పించాడు, మందలకు నీళ్లు పెట్టాడు. అదే రీతిగా యేసు ప్రభువారు మనకు కూడా సహాయపడ్డారు. మోషే మందలకు నీళ్లు మాత్రమే ఇచ్చాడు, కానీ మన ప్రియ ప్రభు మానవాళి అంతరంగిక దాహాన్ని తీర్చాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చేవారికి జీవజలాన్ని ఇచ్చాడు. మామూలు నీళ్లు త్రాగితే మరి కొద్దిసేపటికి దాహం అవుతుంది. జీవజలాలు ప్రియులరా నిత్య దాహాన్ని తీరుస్తాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే సత్యాన్ని ప్రభువారు సమరయ స్త్రీతో చెప్పారు. మీకు ఆ భాగం తెలుసు. రెండవది, మిద్యాను కుమార్తెలు తమ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వారికి సహాయపడిన వారిని గూర్చి చెప్పారండి. అదే రీతిగా బిడ్డలైన మీరు మీ తల్లిదండ్రులను గూర్చి మంచి సాక్ష్యము చెప్పేవారిగా ఉండాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. కొంతమంది బిడ్డలు ఒక స్థాయికి వస్తారు. నేను పదే పదే చెప్తున్నాను ఈ విషయం. ఒక స్థాయికి వచ్చిన తరువాత వారి తల్లిదండ్రులను గూర్చి వారు మర్చిపోతారు. కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులను గూర్చి కూడా చెడు చెప్తారు అని వింటున్నప్పుడు హృదయం చాలా బాధగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషే సకల విద్యలు అభ్యసించి మాటల యందును కార్యాలందును నేర్పరి గలవాడు అయినప్పటికీ కూడా ఒక ఎన్నిక లేని అన్యుడైన రగూయేలు ఇంటిలో పనిచేయడానికి ఇష్టపడ్డాడు అనే సత్యాన్ని భాగం ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాం. దేవుడే మోషేను ఈ పనికి నియమించి తర్ఫీదు ఇచ్చాడు. ఎందుకంటే గొర్రెల వంటి తన ప్రజలను ఐగుప్తు చేతిలో నుండి విడిపించి భవిష్యత్తులో వారిని వాగ్దాన దేశానికి నడిపించాలి. అదే రీతిగా యేసు ప్రభువారు కూడా గొర్రెల కాపరిగా, మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ఆత్మల కాపరిగా, ప్రధాన కాపరిగా ఈ లోకానికి వచ్చి అన్యజనులమైన మన కొరకు తన ప్రాణాలు సిలువలో ఇచ్చాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను ముగిస్తున్నాను. మోషే మిద్యాను యాజకుడైన రగూయేలు దగ్గర నివసించడాన్ని ఇష్టపడినప్పుడు రగూయేలు తన కుమార్తెను ఆయనకు పెండ్లి చేశాడు. రగూయేలు అనగా రాసుకోండి, దేవుని మిత్రుడు అని అర్థం. మోషేకు రగూయేలు కుమార్తె సిప్పోరా భార్య అయింది. సిప్పోరా అనగా పిచ్చుక అని అర్థం. మోషే అంతటి బలాఢ్యుడు పిచ్చుక వంటి బలహీనమైన స్త్రీని ఏ రీతిగా పెళ్లి చేసుకున్నాడు అబ్బా అని అనిపిస్తుంది. ప్రియులరా, ఈ విషయంలో ఒక సత్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. బలహీనులైన మనలను బలవంతుడైన ఆ యేసు ప్రభువారు వివాహం చేసుకున్నాడు. అనగా విశ్వాసిని ఆయన ప్రేమించాడు, సంఘాన్ని ఆయన చేర్చుకున్నాడు. సంఘము పెండ్లి కుమార్తె, యేసయ్య పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడైన యేసయ్య బలహీనమైన విశ్వాసులు వంటి వారి సమూహము సంఘాన్ని ఆయన వివాహం ఆడాడు. ఈ గొప్ప సత్యాన్ని గ్రహించి ఆ సంఘ అనుభవంలోనికి రావాలి. క్రీస్తు కోరుకునే సంఘ అనుభవంలోనికి రావాలి అనంటే నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందావా? మారు మనసు పొందితే
దేవుని నామానికి స్తోత్రం. ఇంతవరకు మారు మనసు పొందకపోతే ఇది ఏ అనుకూల సమయం, ఇది ఏ రక్షణ దినం. ఈ రాత్రి ఆ ప్రియ ప్రభు దగ్గరికి వచ్చి రక్షింపబడి ఆ ప్రియ ప్రభు కోరుకుని సంఘంలో విశ్వాసిగా జీవించమని నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. అట్టి కృపా తీర్మానం వాక్యం విన్న మీకు పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.